అపోస్తుడైన పౌలు కొరింథీ రాసిన 2వ పత్రిక 13వ లేదు, మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా, జీవాధిపత్యమైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ 3 దినాలు ఈ ఉపవాస కోడికల కొరకై మొదటి దినం ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మీ వాక్యము ద్వారా నాతో మాతో ఈ దూర శబ్దయంత్రం ద్వారా వింటున్న వారితో చేరువచ్చిన మీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని మీ బలిష్టమైన చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటూ, వాక్యమయ్యున్న దేవా, వాక్యము చేత మమ్మను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చెబుదాం ఆమేన్. అపోస్తుడైన పౌలయ్య ఈ కొరింథీ సంఘానికి అద్భుతమైన కొటేషన్ ఇస్తున్నాడు. ఏమన్నాడో తెలుసా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. తరువాత అంటున్నాడు, మీరు భ్రష్టులు అనలేదు కానీ, చెప్పండి ఏమన్నాడు? భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. బిడ్డలారా, పౌలయ్య ఎందుకు సంఘాన్ని ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు? మీరు చూడండి, పౌలయ్య సంఘంతో మాట్లాడేటప్పుడు చాలా కఠినంగానే మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? కఠినంగా మాట్లాడకపోతే పౌలయ్య అంతమందిని ప్రభువులో పెంచేవాడు కాదు. అందుకే జ్ఞాని అంటాడు, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవుతాడు, తండ్రి శిక్షించని కుమారుడు తండ్రికే విరోధి. సంఘాన్ని ఎంత అద్భుతంగా పౌలయ్య సంఘాలను ఎంతగా బలపరిచాడు అంటే, ఓ చక్కని కొటేషన్ ఇస్తున్నాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని తెలుసుకోండి. మీరు భ్రష్టులు అనలేదు పౌలయ్య, సంఘాన్ని మీరు భ్రష్టులు అనలేదు. ఏమన్నారు తెలుసా? మీరు భ్రష్టులు కాని ఎడల మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి, మీరు పరీక్షించుకోండి. కారణం ఏంటంటే, సంఘము ఈ కడవరి దినాల్లో జీవితాన్ని, పరిస్థితులను, బ్రతుకును దిద్దుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? దిద్దుకోవాలి. దిద్దుబాటు లేకుండా అన్నీ మనకు రావు. ఫస్ట్ టైం మనకి ఓ బలపం ఇచ్చి, ఓ పలకిచ్చి ఏం చేయమంటారు? చెప్పండి, ఏం చేయమంటారు? అమ్మ అని రాసు, అని రాసు, ఆ తర్వాత ఏం చేయమంటారు? చెప్పండి, ఏం చేయమంటారు? దిద్దమంటారు. ఎందుకు దిద్దాలి? వెంటనే రాయటానికి మనకు కుదరదు, రాయలేం, మనం రాయలేం, మనకు రాదు. కనుక మనకు ఆ అనే అక్షరం రావాలి అంటే, అమ్మ అనే అక్షరం రావాలి అంటే ఎన్ని రోజులు చెప్పండి, ఏం చేయాలి? దిద్దుకోవాలి. ఎందుకు సంఘానికి ఉపవాస దిద్దుబాటు కూడికలని మనం చక్కని టైటిల్ దేవుడు మనకిచ్చాడు అంటే,
ఈ 3 దినాల్లో మనల్ని మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దిద్దుకోవాలి. దిద్దుబాటు కావాలి బిడ్డలకి. దిద్దుబాటు లేకుండా సిద్ధపాటు ఉండదు, రాదది. దిద్దుబాటు సంఘానికి అవసరం. ఓ ఆత్మ సంబంధమైన బిడ్డ ప్రతిరోజు దిద్దుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? ప్రతిరోజు జీవితాన్ని దిద్దుకోవాలి. పెద్దలు అంటారు, ఆ అమ్మ కాపురాన్ని ఎట్ట దిద్దుతుందో చెప్పండి. ఏమంటారు? ఆ కాపురాన్ని ఎలాగ దిద్దుతుందో. నిజమే. ఎలాగ సర్దుకుంటుందో, ఎలా అడ్జస్ట్మెంట్ అవుతుందో, ఆ కుటుంబాన్ని ఎలాగ నడిపిస్తుందో. ఓ ఆత్మ సంబంధమైన తల్లి, ఓ ఆత్మ సంబంధమైన తండ్రి కుటుంబాన్ని ఎలాగ దిద్దుకోవాలో ద సేమ్ టైం జీవితాన్ని కూడా దిద్దుకోవాలి, బ్రతుకును కూడా దిద్దుకోవాలి. దిద్దుకున్న తరువాతే ఏమొస్తుంది? సిద్ధపాటు. ముందు దిద్దుకోవడానికి ముందు సున్నాలు ఏం చేయాలి? ప్రశాంత్ ఏం చేయాలి? సున్నాలు ఏం చేయాలి? ఆ రాశిని పక్కన పెట్టి ఇక్కడ సున్నాలు 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 చుట్టి దిద్ది 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 ఎన్ని రోజులకో దిద్ది దిద్ది అప్పుడు ఆ యాక్షన్ రాయటానికి అవకాశం వస్తుంది. బిడ్డలారా, జీవితం కూడా అంతే. సంఘము దేవుని ఎదుట బ్రతుకును ఏం చేయాలి? దిద్దుకోవాలి. కీర్తనకారుడు అద్భుతమైన మాట అంటాడు 26వ కీర్తనలో. 26వ కీర్తనలో ఏమన్నాడు తెలుసా? యెహోవా నన్ను పరిశీలించి నన్ను పరీక్షించుము, నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించు. ఎందుకు పరిశోధించాలి? ఎందుకు పరీక్షించాలి? జీవితం ఎలాగుందో, నా పరిస్థితి ఎలాగుందో, అయ్యా నన్ను చూడు, నన్ను నేను దిద్దుకుంటున్నానయ్యా, నన్ను నేను సరి చేసుకుంటున్నానయ్యా, నా బ్రతుకు నేను సరి చేసుకుంటున్నాను, నేను దిద్దుకుంటున్నాను. అందుకే భక్తుడు రాస్తూ అంటాడు, దేవా నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. ఎక్కడున్నాయి అంట? ఏంటి అంటాయి? ఏమేంటి? నా కాలగతులు నీ వశములో ఉన్నాయి ప్రభు. ఎంత అద్భుతమైన మాట తెలిసేది. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. అయ్యా నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నీ వశములో ఉన్నవి. అందుకంటాడు, నేను కూర్చుండుట, నేను లేచుట. నీకు తెలుసయ్యా, కారణం ఏంటో తెలుసా? నా జీవితం అంతా నీ వశములో ఉంది, నేను దిద్దుకుంటున్నాను. బిడ్డలారా, ప్రతిరోజు ఆత్మ సంబంధమైన బిడ్డ జీవితాన్ని దిద్దుకోవాలి. ఈ దిద్దుబాటు కొడుకులు ఎందుకో తెలుసా? పరిస్థితులు ఎలాగున్నాయో, మన మాట ఎలాగుందో, మన ఆలోచన ఎలాగుందో, మన చూపు ఎలాగుందో, బిడ్డలారా మనకు తెలియకుండానే మన అంతరంగంలోనికి వస్తాయి కొన్ని తలంపులు కదా, అంతరంగంలోనికి వస్తాయి. చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు, ధనాపేక్ష, రకరకాలటువంటివి మన అంతరంగంలోనికి వచ్చేస్తాయి. అందుకు దావీదు అంటాడు, నీవు అంతరంగములను పరిశోధించే దేవుడు. స్తోత్రం చెప్పండి. అయ్యా నువ్వు అంతరంగాలను కూడా పరిశీలిస్తావు. అంటే ఇప్పుడు శరీరాన్ని, పరిస్థితుల్ని, పై జీవితాన్ని దిద్దుకోవటం కాదు. ఏటిని కూడా దిద్దుకోవాలి? అంతరంగంలో. అంతరంగంలో ఎవరున్నారు? అంతరంగంలో ఎవరున్నారు? అయ్యా అపొస్తలుడైన పౌలు అంటాడు, నా బాహ్య పురుషుడు
కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగో నూతనపరచబడుతున్నాడో తెలుసా? నువ్వు దిద్దుకున్నందున, నీ బ్రతుకును నువ్వు దిద్దుకున్నందున, నీ జీవితాన్ని నువ్వు దిద్దుకున్నందుకు, నువ్వు సరి చేసుకున్నందుకు, నువ్వు విశ్వాసము గలదానవై, విశ్వాసము గలవాడవై ఉన్నావో లేదో నిన్ను నీవే పరీక్షించు. మీరు భ్రష్టులు కాని ఎడల, పౌలయ్య సంఘాన్ని మీరు భ్రష్టులు అనలేదు. బిడ్డలారా, ఆ పదం వాడటానికి దేవుడు ఆయన నోటికి అధికారము ఇవ్వలేదండి. మీరు భ్రష్టులు అనలేదు పౌలయ్య. బిడ్డలారా, భ్రష్టత్వము జీవితానికి నాశనాన్ని కోరుకుంటుంది. అందుకే మీరు భ్రష్టులు కాని ఎడల మిమ్మల్ని మీరే శోధించుకోండి. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని. బిడ్డలారా, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా వెంట ఉన్నాడు. ఈ 3 పదాలు మనసులో దాచుకున్న వాళ్ళు ఏ విధమైన కీడుకు కానీ, ఏ విధమైన పాపానికి కానీ, ఏ విధమైన అక్రమానికి కానీ, అన్యాయానికి కానీ, ఏ విధమైన దేవునికి విరోధమైన దానికి వాళ్ళు ఎక్కడ కూడా చోటివ్వరు. తెలుసా? దేవుడు మనలో ఉంటే, దేవుని ఆత్మ మనతో ఉంటే, దేవుని ఆత్మ మన మీద. బిడ్డలారా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు. దేవుని కృప మనకు తోడుగా ఉంది కనుక ఎన్ని ఆపదల నుండి తప్పించబడుతున్నాం, ఎన్ని రోగాల నుంచి తప్పించబడుతున్నాం, ఎన్ని పరిస్థితుల నుంచి విడిపించబడుతున్నాం. కారణం ఏంటంటే దేవుని యొక్క కృప మనతో ఉంది. మర్చిపోవద్దు. ప్రతిరోజు మనము దేవుని ఎదుటకొచ్చి, న్యాయాధిపతి అయిన దేవుని ఎదుటకొచ్చి మనల్ని మనం ఏం చేయాలి? దిద్దుకోవాలి. అయ్యా, ఈ దినమంతా కూడా ప్రభువా నా స్థితి ఎలా ఉందో నువ్వు చూసావయ్యా, నన్ను పరిశీలించావు ప్రభువా, నన్ను పరిశోధించావు ప్రభువా, నన్ను పరీక్షించావు ప్రభువా. అయ్యా, నా అంతరంగంలో నీకు ఆయాసకరమైనది ఏది కూడా లేదు. బిడ్డలారా, దావీదు అంటాడు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిలో నిలువలేరు. చెడుతనానికి దేవుని దగ్గర చోటు ఉండదు. అందుకే దిద్దుకోవాలి దేవుని పిల్లలు, సరి చేసుకోవాలి దేవుని పిల్లలు, సరి చేసుకోవాలండి. ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్ళాలంటే ఏం కావాలి? ముందు పాస్పోర్ట్ కావాలి, పాస్పోర్ట్ చెక్కింగ్ అవ్వాలి. అందరూ డిపార్ట్మెంట్ అంతా, కలెక్టర్ గారి నుంచి, ఎంఆర్ఓ గారి నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం అంతా ఎంక్వైరీ అవ్వాలి. ఓకే అని వాళ్ళని చెప్పాలి, సర్టిఫికేట్ చేయాలి. ఆ తర్వాత మరలా ఏం కావాలి? ఈసా కావాలి. ఈసా కావాలంటే అది ఎన్నాళ్ళు పడుతుందో తెలీదు. పిల్లరా, ఈసా వచ్చిన తర్వాత దానికోసం కనిపెట్టుకుని అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో చేసి తిరిగి ఈసా వచ్చిన తర్వాత సరిపోదుగా, మళ్ళా ఆ దేశం వెళ్ళడానికి కావాల్సినంత డబ్బు, అప్ అండ్ డౌన్ కావాలి, అకౌంట్ని వాడుకునే ఖర్చులు కావాలి. ఇన్ని ఖర్చు పెడితేనే ఇండియా నుంచి ఒక అమెరికా వెళ్ళటానికో, ఒక లండన్ వెళ్తానికో, ఒక కెనడా వెళ్ళటానికో, ఒక ఆఫ్రికా వెళ్ళటానికో, ఏదో ఒక దేశం వెళ్ళటానికి నీకంత ఖర్చు పెట్టుకుని అన్ని బాధలు పడాలి. కానీ ఆఫ్టర్ ఆల్ ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వెళ్ళటానికి ఎంత ఖర్చు, ఎంత బాధ అయితే, శాశ్వతమైన రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు రూపాయి ఖర్చు పెట్టే పని లేదు. ఏం చేయాలి? దిద్దుకోవాలి. స్తోత్రం చెప్పండి. దిద్దుకోవాలి. ఎట్లారా? పాపికి పరలోకములో స్థానము లేదు. ఎందుకు? ఉపాసకుడికలంటే దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, సరిపెట్టుకుని బ్రతకడానికి కాదు.
ఈ లోకంలో బ్రతకడానికి ఏది ఉన్నా ఏది లేకపోయినా అలాగే సరిపెట్టుకుని అడ్జస్ట్ అయిపోయి బ్రతుకుతాం. కానీ పరలోకం వెళ్ళటానికి బిడ్డలారా అడ్జస్ట్ అవటానికి కుదరదు, సరిపెట్టుకోవడానికి కుదరదు. సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, నిన్ను నీవు పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. దేవుని చేత ఫలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలని ప్రభువు చేత మెచ్చుకోదగిన బిడ్డలుగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే పౌలు అంటున్నాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అలాగున్నారో లేదో, మీ జీవితం అలాగుందో లేదో పరీక్షించుకోండి, పరిశోధించుకోండి బిడ్డలారా. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని తెలుసుకోండి. ఆయన మనలో ఉంటే, ఆత్మ మనలో ఉంటే ఇంకెబ్బంది ఏముంది? పరిశుద్ధాత్మ మనతో ఉంది అనే ధైర్యం నీకుంటే, పరిశుద్ధాత్మ నాలో ఉంది అనే నిశ్చయత నీకుంటే, అభిషేకం నీకుందని ధైర్యం నీకుంటే ఇంక నీకేం తక్కువ? భూమి మీద ఇది ఉన్నా ఏది లేకపోయినా పరలోకానికి నువ్వు రెడీ అయిపోతే దానికి మించిన భాగ్యం మరొకటి లేదు. లేదండి, లేదు. దేవుని బిడ్డలారా, మనం ఉన్నంత కాలం, బ్రతికి ఉన్నంత కాలం ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో, ఇంటిలో ఉన్న, ప్రయాణంలో ఉన్న, పరిస్థితులు ఎక్కడ ఉన్నా, ఇంటికి వచ్చాక దేవుని పాదాల దగ్గరకు వచ్చిన మనలను మనం దేవుని సన్నిధిలో సరిచేసుకో. ఆత్మకు తెలుసు మన తొందరపాటు ఏంటో ఆత్మకు తెలుసు. శరీరం ఎప్పుడు పడుద్దా ఏమా? పశ్చాత్తాపడటానికి అది ఇష్టపడదు. పశ్చాత్తాపం అంటేనే దానికి కుదరదు. ఉపవాసం అంటేనే కుదరదు. కాసేపు మోకాళ్ళు వేయాలంటేనే కుదరదు. అది ఎట్టి పరిస్థితులు బాధపడటానికి ఇష్టపడదు. అది సుఖాన్ని కోరుకుంటుంది, సౌఖ్యాన్ని కోరుకుంటుంది, సరి చేసుకోవడానికి ఇష్టపడదు. బిడ్డలారా, సరి చేసుకోమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎందుకో తెలుసా? విశ్వాసుల యొక్క జాబితా మనకు తెలుసు కదా. ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసుల యొక్క పట్టిక కదా. విశ్వాసులందరూ మనకి ఎక్కడ దొరుకుతారు అంటే చెప్పండి, ఎక్కడ? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దొరుకుతారు. ఈ భక్తులందరినీ అక్కడ ఎందుకు పెట్టాడో ఈ దైవజనుడు. బిడ్డలారా, వాళ్ళ చరిత్రలన్నీ కూడా నోవాహు నుండి, హానోకు నుండి, అబ్రహాము నుండి, మోషే నుండి, దానియేలు నుండి, సంసోను నుండి, వీళ్ళందరి యొక్క జీవితాన్ని అక్కడ పెట్టేశాడు. ఆయనకి ఎంత జ్ఞానమో. ఒక ఆయన నాతో వాదిస్తున్నాడు. నేను వింటున్నానంటే మీ వాక్యం ఎప్పుడు వింటున్నాను, సందర్భంలో ఎక్కడ కూడా మీరు మరియమ్మ తల్లిని అనరేంటి అన్నాడు. ఏమనాలి? నేను అన్నాను, అనకపోతే ఏమైంది అన్నాను. అనాలండి, యేసుప్రభు వారి తల్లిగారు అన్నాడు. ఓకే, తల్లిగారి కాదంటలేదు. మనం కాదంటామా? ఏమ్మా, యేసుప్రభు తల్లి కాదంటలేదు. యేసుప్రభు వారిని కంటానికి ఆయన వాడుకున్నాడు పాత్ర. అంతేగాని ఈయన పక్కన పెట్టి ఆమెను గురించి హైలైట్ చేయమనలేదు కదా. నేను ఒకటే చెప్పాను, అపోస్తలులు 12 మంది ఉన్నారు కదా, ఉన్నారు. అపోస్తలులు 12 మంది సువార్త ప్రకటించేటప్పుడు అపోస్తలు హతసాక్షులైనంత కాలం, అపోస్తలు హతసాక్షులు అయ్యే వరకు ఎక్కడైనా, ఏ ప్రాంతంలోనైనా, ఎక్కడైనా సరే వాళ్ళు పబ్లిక్గా ప్రకటించారా? వాక్యాన్ని చదివేవాడివైతే నువ్వు ఎక్కడైనా ప్రకటించారా? వాళ్ళు ప్రకటించలేదు, మీరు ప్రకటించలేదన్న. మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకెందుకు అంత బాధ? ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారండి,
కలెక్టర్ గారు తల్లి గారు ఉన్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన కుర్చీలో కూర్చుంటాడు, కలెక్టర్ గారు సంతకం పెడతాడు. కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఎవరి చేతిలో ఉంటుంది? కలెక్టర్ గారి చేతిలో ఉంటుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాబట్టి వెస్ట్ గోదావరి అంతా కూడా కలెక్టర్ గారి చేతిలో ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంటు భూమి కొనాలన్నా అమ్మాలన్నా ఏది చేయాలన్నా ఎవరి చేతిలో ఉంటుంది? కలెక్టర్. ఒక ఎమ్మెల్యే గారు, ఒక ఎంపీ గారు, ఎవరిది లేదు, అది ఎవరి చేతిలో ఉంది? కలెక్టర్ గారి చేతిలో ఉంది. ఇప్పుడు మాకు 1 ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మా, సంతకం పెట్టండి, చెల్లుద్దా? ఎందుకు చెల్లదు? ఏమో ఎందుకు చెల్లదు? నేను అన్నాను, చెల్లుద్దా? చెల్లదు. మరి ఓ నా సింహాసనం ఆ కుర్చీలో కూర్చుంటా కుదురుద్దా? కుదరదు. నీకేదైనా, నీ తల్లికి ఏదైనా, కలెక్టర్ గారు తల్లికి ఏదైనా అవసరమైనా, కలెక్టర్ గారు తల్లి ఏదైనా 1 ఎకరం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా ఆమె కూడా క్యూలో నిలబడి చేయించుకోవాలి. అంతే జరిగేది. అంతేనండి. ఏదైనా సరే ఆయన పర్మిషన్ కావాలి. ఆయన పర్మిషన్ లేకుండా ఇవాళ కాదు, ఇవాళ కాదు, ఏమి చేయలేవు. వాక్యం చెప్తుంది, బిడ్డలారా, 120 మంది మేడ గదిలో ఉండి 120 మంది ప్రార్థన చేసినప్పుడు యేసు తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉండి ఆమె కూడా ఏం చేసింది? ప్రార్థన చేసింది. మేడ గదిలో ప్రార్థన చేసింది. ఏక మనసుతో అందరితో కలిసి ప్రార్థన చేసింది. అంతేగాని ప్రకటించడానికి లేదు. అక్కడ ఏం చేసావని చెప్పాలి? నిన్ను గురించి ఏం చేసావని చెప్పాలి? ఏమైనా అద్భుతాలు ఉన్నాయా? ఆశ్చర్యకార్యాలు ఉన్నాయా? గొప్ప కార్యాలు ఉన్నాయా? ఒక రోగిని బాగు చేసావా? ఒక చనిపోయిన ఉండి లేపావా? ఏముంది? ఎలా ప్రకటించాలి? ఆయన తల్లిని చెప్పుకోవడానికి మాత్రమే అర్హత. అపోస్తలులు సువార్తను ప్రకటించారంటే భూదిగంతముల వరకు వెళ్ళి ఎక్కడ కూడా ప్రస్తావన. అహో, అంత బాధేసి అడిగేవా అన్నాను నేను. మళ్ళీ మాట్లాడలే. అవునండి, ఎవరిని ప్రకటించాలో, ఎవరిని స్తుతించాలో, ఎవరిని ఆరాధించాలో, ఎవరిని గురించి చెప్పాలో వాక్యం మనతో మాట్లాడుతుంది. పౌలయ్య వీళ్ళందరూ తీసుకొచ్చి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పెట్టాడు. విశ్వాసమును బట్టి హానోకు 365 సంవత్సరాలు దేవునితో నడిచెను. విశ్వాసమును బట్టి నడిచాడు. విశ్వాసమును బట్టి నడవాలి, విశ్వాసమును బట్టి ప్రార్థించాలి, విశ్వాసమును బట్టి దిద్దుకోవాలి. విశ్వాసం లేకపోతే నువ్వు దిద్దుకోలేవు, విశ్వాసం లేకపోతే సరి చేసుకోలేవు, విశ్వాసం లేకపోతే ప్రార్థన చేయలేవు. అందుకు దేవుని పిల్లలకు కావలసింది విశ్వాసం. విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం. ఉన్నదంటానికి రుజువు ఉంది అక్కడ. బిడ్డలారా, బాహ్య సంబంధమైన వాటిని రుజువు చేయటం ఏముందండి? బాహ్య సంబంధమైన దాన్ని రుజువు చేయడానికి ఏముంది అక్కడ? ఏముంటుందా? రుజువు చేయడానికి ఏముంది? కంటికి కనపడద్ది. ఇంక దాని గురించి ఏం రుజువు చేస్తావు? రుజువు చేయవలసింది ఏంటో తెలుసా? అంతర్యమనే దాని గురించి, రహస్యమైన దాన్ని గురించి ఏమి కనపడదు ఉందే, దృశ్యమైనది, అదృశ్యమైనది. దృశ్యమైన దాని గురించి ఏం చెప్పుకోవాలి? కనపడుతుంది. కానీ అదృశ్య లక్షణాల గురించి చెప్పుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన కార్యాలేంటో, ఆయన ప్రేమేంటో, ఆయన ఏం చేశాడో అది చెప్పాలి సమాజానికి. అది సువార్త. ఈ రాత్రి కాల సమయంలో, ఈ మొదటి రాత్రి, ఈ దిద్దుబాటు కూడికలకు వచ్చిన ప్రతి ఒక్కరూ చేయవలసిన పనేంటో తెలుసా? అక్కడ రాయబడిన మాట పౌలయ్య అంటాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి.
శోధించుకోమని చెప్పి క్లారిటీ ఇస్తాడు పౌలయ్య. ఏంటో తెలుసా? అదే కొరింథీ పత్రిక 1 కొరింథీ 11 అధ్యాయములు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దిద్దుకునేవాడు చెప్పగలడు, సరి చేసుకునేవాడు చెప్పగలడు, నిలబడిన వాడు చెప్పగలడు, ఆత్మ సంబంధమైన జీవితం కలిగిన వాడు చెప్పగలడు. బిడ్డలారా, అపోస్తలుడైన పౌలయ్య తనను తాను దిద్దుకున్నాడు, సరి చేసుకున్నవాడు, సాక్ష్యం కలిగిన వాడు. ప్రారంభంలోనే దేవుడు సౌలును పౌలుగా మార్చి సాక్ష్యం చెప్పాడు. దేవుడు ఏమని? ఇతడు నా కొరకు ఎన్ని శ్రమలైనా భరిస్తాడు, ఎన్ని కష్టాలైనా భరిస్తాడు. అననీయ వెళ్ళి వాడి జీవితంలో ఏమి జరగాలో చెప్పు. అననీయ వెళ్ళి సౌలును తల మీద చేతులుంచి ప్రార్థన చేయగా అతని కళ్ళ నుండి పొరలు వంటివి రాలిపోయి, అప్పుడు అతని చూపు మారింది, జీవితం మారింది, బ్రతుకు మారింది. అక్కడి నుంచి పౌలయ్య తన్ను తాను తగ్గించుకొని జీవితంలో సరి చేసుకొని ప్రభు కొరకు ముందుకు సాగుతూ అంటాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను. సౌలు అంటే పెద్దోడు, పౌలంటే చిన్నోడు. మార్చుకున్న తర్వాత చిన్నోడు అయిపోయాడు. సౌలు జీవితంలో ఈ సౌలు చిన్నోడు అయ్యాడు, కానీ ఆ సౌలు రాజు చిన్నోడు అవ్వాలి. కానీ ఇద్దరు ఒకే గోత్రికులు. ఏమ్మా, అరే కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఏంటి? ఇద్దరు ఎలాగయ్యారు? ఆశ్చర్యం. పాత నిబంధనలో సౌలు రాజు బెన్యామీను గోత్రికుడే, కొత్త నిబంధనలో పౌలు కూడా బెన్యామీను గోత్రికుడే. బిడ్డలారా, అతను ఎలాగో సాధ్యమైంది? ఆ సౌలు రాజు తగ్గించుకోలేకపోయాడు, కానీ ఈ సౌలు తగ్గించుకున్నాడు. అందుకే ఈయన ఇన్ని పత్రికలు రాయగలిగాడు, ఇన్నాత్మలు సంపాదించగలిగాడు, ఎంతమందికి సాక్షిగా నిలబడగలిగాడు. రోషం కలిగిన సువార్థికుడు. ఎవరు? పౌలు ఎవరో తెలుసా? సువార్థికుడు. సంఘస్థాపన, ఆదిమ సంఘ స్థాపనలో ఆరితేరినవాడు, ఆదిమ సంఘ స్థాపనలో బలపడినవాడు, ఆదిమ సంఘ స్థాపనలో అవరోధాలు ఎదుర్కొన్నవాడు, కష్టాలు ఎదుర్కొన్నవాడు, పిడిగుద్దులు ఎదుర్కొన్నవాడు, రాళ్ల దెబ్బలు ఎదుర్కొన్నాడు, బెత్తలతో ఎదుర్కొన్నాడు, అనేక రకాల దెబ్బలు ఎదుర్కొన్నాడు, సరసాల సంఖ్యలు ఎదుర్కొన్నాడు, పోరాటాలు ఎదుర్కొన్నాడు. బిడ్డలారా, ఆకలి దప్పులు ఎదుర్కొన్నాడు. సముద్రములో ఓడబద్దలైతే చక్క మీద ఉండి కూడా ప్రాణభయాన్ని ఎదుర్కోగలరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, పౌలు జీవితం అద్భుతమైనది. అలాంటి నిశ్చయత కలిగిన సేవకుడు, అలాంటి నీతి కలిగిన సేవకుడు, అలాంటి సాక్ష్యం కలిగిన సేవకుడు సంఘానికి చెప్తున్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూసుకోండి, సరిచేసుకోండి, దిద్దుకోండి. పౌలు తన జీవితంలో సంఘాన్ని ఏ కోణంలో హెచ్చరించాలో, ఏ కోణంలో ప్రేమించాలో, ఏ కోణంలో బ్రతిమిలాడాలో అది పౌలు గారికే సాధ్యం. దేవునికి స్తోత్రం. ఎవరికి సాధ్యం కాలేదు. అది పౌలు గారికి దేవుడిచ్చిన గొప్ప తలాంత్. అది పౌలు గారికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. అది బిడ్డలారా, శ్రమలైన ఎదుర్కోగలిగాడు, నిందలు ఎదుర్కోగలిగాడు, కష్టాలు ఎదుర్కోగలిగాడు, కన్నీళ్ళు ఎదుర్కోగలిగాడు, ఆకలి దప్పులు ఎదుర్కోగలిగాడు, అనేకమైన పోరాటాలు ఎదుర్కొని చివరికి సంఘాలకే ఓ మంచి నాయకుడు అయ్యాడు. దేవుని స్తోత్రం. ఓ మంచి నాయకుడు, సువార్థికుడు. అలాంటి వ్యక్తి అపోస్తులలోనే చేర్చబడిన వ్యక్తి. అపోస్తులకే మూలం ఉన్నాడు. దేవుని స్తోత్రం. అపోస్తులందరికీ మూల పురుషుడిగా ఉండగలిగాడు. కారణం ఏంటో తెలుసా? పౌలు యొక్క శ్రమలు, పౌలు గారి యొక్క బాధలు, పౌలు గారి యొక్క కష్టాలు ఏ సేవకుడికి రాలేదు. కానీ పౌలయ్యకు ఉన్న కిరీటం కూడా ఏ సేవకుడికి
లేదు, స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పౌలైకి దేవుడు దాసి ఉంచిన కిరీటం ఎంత విలువైనదో, ఎంత విలువైన కిరీటం దేవుడు దాచి ఉంచాడు. ప్రభు చెప్పిన మాట ప్రకారం జీవించి పౌలయ్య సంఘాన్ని ఎలాగో సరి చేసుకోమన్నాడు, అలాగూ సరి చేసుకుని ఆదిమ సంఘాన్ని ఎలాగో నడిపించాడు. ఆదిమ సంఘము దేవుని సన్నిధిలో ఎలాగుందో ఈనాటి సంఘాలు కూడా సరి చేసుకుని ఆదిమ సంఘాలు నడిచిన మార్గంలో నడిస్తే పౌలయ్యను కళ్ళారా చూడగలుగుతాం, పేతురైను చూడగలుగుతాం, యోహానైను చూడగలుగుతాం. బిడ్డలారా, ఆ నీతిమంతులను చూడాలి అంటే ఇక్కడ మన జీవితాలను మనం కూడా సరి చేసుకుని సరిదిద్దుకొని చక్కబెట్టుకొని రెడీగా ఉంటే దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంది కనుక ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. ప్రతిదినము సంఘము పగలంతా నువ్వు పనికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రాత్రి వేళ తిరిగి వచ్చిన తర్వాత దేవుని సమ్ముఖానికి వెళ్ళిన ప్రతి బిడ్డ తన్ను తాను ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కంపెనీలు ఉన్నాయండి, మార్చి టు మార్చి ఏమంటాయి, వాళ్ళకి లెక్కలు ఉంటాయి. మార్చి నుంచి మార్చి వరకు లాభాలు ఏంటో నష్టాలు ఏంటో, ఎంత లాభమో ఎంత నష్టమో, ఏం చేసామో మొత్తం అన్ని బడ్జెట్ అన్ని లెక్కలు ఉంటాయి. ఆ తరువాత మరలా వాళ్ళు ప్రారంభిస్తారు ఏప్రిల్లో. అలాగే సంఘము మార్చి టు మార్చి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, నెలకోసారి కాదు. చెప్పండి, ఇప్పుడు ప్రతిరోజు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మోకరించిన వెంటనే నిన్ను నీవు దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం. సరి చేసుకోవాలి, దేవుని చెప్పుకోవాలి. నాన్న, నా పరిస్థితి ఎలాగుంది చెప్పాలి దేవునికి. ఎప్పుడైతే బిడ్డ తండ్రికి ప్రేమతో చెప్పుకోగలిగితే ఆ తండ్రి ప్రేమ బిడ్డ మీద ఎంతో ఉంటుంది. మన జీవితాన్ని మనం తగ్గించుకొని ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి మన పరిస్థితులన్నీ చెప్పుకోవాలి. అలాగ చెప్పుకున్నప్పుడు దేవుని కృప మనకు తోడయ్యుండి మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఆయన ఆనందిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఏం చేస్తాడు? ఆయన పిల్లలను చూసి ఆనందిస్తాడు. ముగింపులో ఒక్క మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళిన. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడంట? తాను పొందుకోబోతున్న స్వాస్థ్యమైన దేశానికి. ఎలా వెళ్ళాడు? ఆగండి అమ్మ, ఎలాగెళ్ళాడు? విశ్వాసం. చెప్పాలి. దేన్ని బట్టి? విశ్వాసం. విశ్వాసం లేకపోతే మందిరానికి వస్తారా? ఏమ్మా, విశ్వాసం లాభం ఉండమట్టిగా అడవుడుగా పరిగెత్తుకొచ్చింది, రాయనపాలెం నుంచి పరిగెత్తుకొచ్చింది విశ్వాసం ఉన్నట్టే కదా. పగలంతా పనిచేసి మధ్యాహ్నం ముగించుకొని ఫంక్షన్కి వెళ్ళి, ఎర్రటెండలో ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఏం తిన్నారో ఏం చేశారో మళ్ళీ అడవుడికి వచ్చి ఇంటికాడ పనులు చేసుకుని మళ్ళీ పరిగెట్టుకుని మందిరానికి వచ్చారు. ఏముంది మీకు? చెప్పండి, ఏముండి? విశ్వాసం ఉండబట్టే. మరి కొంతమంది రాలేదు. వాళ్ళకేం లేదు? చెప్పండి ధైర్యంగా. వాళ్ళకేం లేదు? విశ్వాసం లేకే. విశ్వాసం ఉంటే నీ శరీర బలహీనత నిన్నేమీ చేయలేదు. నీలో బలమైన విశ్వాసం ఉంటే, నీలో బలమైన విశ్వాసం ఉంది కనుకే
చేతులకు సంకెళ్ళేసి కాళ్ళకు సంకెళ్ళేసి మధ్యలో బొండకో వేసి తీసుకెళ్ళి కటిక చీకట్లో పారేశారు. మూలుగుతూ పడుకోవాలి. మూలుగుతూ ఎందుకు వచ్చిన సువార్త, ఎందుకు వచ్చిన బాధ అని మూలుగుతూ పడుకోవాలి. కానీ వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఏం చేశారు? స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. స్తోత్రం చెప్పండి. స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఎప్పుడు వరకు? ఎప్పుడు వరకు? ఏముంది వాళ్ళకి? అరే చప్పట్లు కొట్టడానికి కూడా ఏమి లేదు. చేతులకి ఏమున్నాయి? సంకెళ్ళు. కట్టికి చీకట్లో పడేస్తే స్తుతించటం వాళ్ళకు తెలుసు, ప్రార్థించడం వాళ్ళకి తెలుసు, పాటలు పాడటం వాళ్ళకి తెలుసు అండి. కట్టిక చీకట్లో స్తుతులు ఆగుతాయా? ప్రార్థన ఆగుద్దా? పాటలు ఆగుతాయా? పాట పాడమంటే పుస్తకం తిరిగేసి 2 పాటలు పాడే టైంను పుస్తకం తిరిగితే సరిపోద్ది నీకు. కానీ వాళ్ళకి ఏ పుస్తకాలు ఉన్నాయి? ఏమున్నాయి? వాళ్ళు ఏమి విన్నారో, ఏమి కన్నారో, వాళ్ళ చేతులు ఏది తాకి చూసాయో, వాళ్ళ మనసు దేనితో నిండి ఉందో అదంత కట్టిక చీకట్లోనే స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఏమని పాడుతున్నారు? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. పడు. ఆమేన్. అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. యెహోవా నీ నామము సింహాల పోనుకైనా, ఆమేన్, సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. హల్లెలూయా. ఆయన నామము ఎంతో, అలాంటి బలమైన నామమును స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ కీర్తనలు పాడుతూ ఉంటే బిడ్డలారా, సరసాల పునాదులు కదిలి కిటికీలు గుమ్మాలు ఊడిపోయి అంట. దేవుని స్తోత్రం. పెద్ద భూకంపం వచ్చిందంట సరసాల్లోనే. దేని బట్టి వచ్చింది భూకంపం? స్తుతులకు. దేవుని స్తోత్రం. స్తుతులకు భూకంపం వచ్చింది. 2 స్తుతులకే భూకంపం వస్తే ఈ రోజున కోట్ల మంది క్రైస్తవ బిడ్డలు స్తుతిస్తే గుండెలు కదలాలి, గుండెలు కదలాలి. ఒక్కొక్కళ్ళే గుండెలు కదలాలండి. ఇంచుమించు 1 రోజులు అవుతుంది ప్రవీణ్ పగడాల చంపి. ఇప్పుడు ఒప్పుకుంటలేదు, ఒప్పింపజేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం.
హియర్ ఈస్ ద టైం. ఉంది ఉంది. భక్తి కలిగిన దైవజనుడిని, నీతిమంతుడైన దైవజనుడిని చంపినవాడు భూమి మీద క్షేమంగా బ్రతకడు. శాపాన్ని అనుభవిస్తారు వాళ్ళు. శద్రకు మిషకు అబేద్నెగోవులను అగ్నిలో వేసిన వాళ్ళు వీళ్ళు బయటికి రాగానే వాళ్ళు దేవుడు ఊరుకోడండి. ఎందుకో తెలుసా? నీతిమంతుని రక్తము నేలలో ఉండి మొరపెడుతుంది. హేబేలును చంపి కయ్యోను సుఖపడ్డా? ఏమ్మా, సుఖపడ్డా? హేబేలును చంపి కయ్యను సుఖపడలేదండి. కయ్యను జీవితకాలం అంతా మూర్ఛ రోగంతో ఏడుస్తూ బ్రతికాడు. కయ్యను కంట నొసట మీద ఒక ముద్ర వేశారంట. ఎవనో తెలుసా? వీడి మూర్చొచ్చి పడితే వీడికి కాసిన నీళ్లు పోయి. ఇప్పుడు ఎవరు రావట్లేదు మన ప్రాంతానికి, దొరకు వచ్చేవాళ్ళు కదా, మీకు తెలియపోవచ్చు. ఆడు మెళ్ళ ఒక ఇత్తడిది రాగిది బెళ్ళ కూడా తగిలించుకొని వచ్చేవాడు. ఆడు ఊళ్ళోకి వచ్చి అడుక్కొని మూర్చొచ్చి పడిపోతే ఆడికి నీళ్లు పోసేవాళ్ళు. ఏమ్మా, నీళ్లు పోసేవాళ్ళు. నీళ్లు తాగి ఆడుల్లంతా తడిసాక ఎప్పుడుగో లేచి పోయేవాడు. కయ్యను శాపాన్ని అనుభవించాడు. బిడ్డలారా, అదే ఎబ్రీ పత్రికలో హేబేలుని గురించి రాయబడి ఉంటుంది కదా. హేబేలు రక్తం భూమిలో ఉండి దేవునికి మొరపెట్టి. బిడ్డలారా, క్రూరులకి తెలియదు, మతోన్మాదులకు తెలియదు, దేవుడు ఎంత శక్తిమంతుడో వాళ్ళకు తెలియదు. చూపిస్తాడు దేవుడు, టైం పడుతుంది. ఎందుకో తెలుసా? అన్యాయస్తుడు ఇంకను అన్యాయమే చేయనివ్వండి, దుర్మార్గుడు ఇంకను దుర్మార్గుడుగానే ఉండనివ్వండి. చూస్తాడు దేవుడు. ఈ రాత్రి కాలం ముందు బిడ్డలారా, ఇంతమంది క్రైస్తవ బిడ్డలుండి ఈ రోజైనా నువ్వు మోకాళ్ళు ఇచ్చినప్పుడు ఆ నీతిమంతుడు దైవజనుడి కొరకు ప్రార్థన చేసావా? భార్య పిల్లలు ప్రార్థన చేయండి. మనం ఈరోజు క్షేమంగా ఉన్నామంటే ఆ బిడ్డలు క్షేమంగా లేరు, నలిగిపోతున్నారు. ప్రతి దినం ఆ బిడ్డలకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నారంట, భయపెడుతున్నారంట. బిడ్డలారా, భర్తను కోల్పోయి భయపడుతూ బ్రతకవలసి వచ్చింది ఈ సమాజంలో. దేవుడు ఊరుకోడు. దావీదు పొరపాటు చేసి 14 మాసాలు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేశాడు. దేవుడు చూస్తూ ఊరుకున్నాడు. ఏ రోజుకైనా వచ్చి పశ్చాత్తాపడతాడేమోనని, ఏ రోజుకైనా వచ్చి క్షమాపణ కోరుకుంటాడేమోనని, ఏ రోజుకైనా దిద్దుకుంటాడేమోనని దేవుడు దావీదుకు అవకాశం ఇచ్చాడు. దేవుడిచ్చిన అవకాశంలో దిద్దుకోకపోతే, సరి చేసుకోకపోతే, ఒప్పుకోకపోతే అప్పుడు దేవుడు ఎవరిని పంపాలో ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం. అప్పుడు వచ్చాడు నాతాను ప్రవక్త. వేలాది మంది ప్రజల ముందు సింహాసనం మీదకి వచ్చిన రాజుకు ఎదురుగా నిలబడి, ఆ మనుషుడవు నీవే, సిగ్గుతో తల వంచుకొని అప్పుడు పశ్చాత్తాపుడై దావీదు క్షమాపణ కోరుకుంటాడు. ఈనాటి దినాల్లో చాలామంది కప్పుకొని బ్రతుకుతున్నారు. దేవుడు సమయం ఇస్తాడు అయినా ఆ తర్వాత ఎలాగో తీర్పు తీర్చాలో అది దేవునికి తెలుసు. కనుక రాత్రి మన జీవితంలో ఈ మూడు దినాలు ఈ ఉపవాస దిద్దుబాటు కొడుకుల్లో ఎంతవరకు సరి చేసుకోగలుగుతావో, ఎంతవరకు సరిపెట్టుకుని బ్రతుకుతావో
నిన్ను పరీక్షించుకో. నువ్వు విశ్వాసము గలదానవై ఉన్నావో లేదో, విశ్వాసము గలవాడవై ఉన్నావో లేదో నిన్ను నీవే పరీక్షించుకొని పరిశోధించుకోండి. దేవుడి మాటలు ఈ రాత్రి మన కొరకై దీవించునుగాక. ఆమేన్.